టమాటా పచ్చడి ముక్కలు కోసి ఎండబెట్టాను. ఆ ఎండబెట్టిన ముక్కలు అయ్యి మూడు రోజులు ఎండినాయి. చాలా బాగా ఎండిపోయినాయి. ఈ పచ్చడి అయితే చాలా నిల్వ ఉంటుంది. ఊటలోని చింతపండు కలిపి ఇది కూడా ఎండలో పెట్టాం. ఇది కూడా బాగా ఎండింది. ఇప్పుడు మిక్సీలో వేసాను చింతపండు ఊటాను. ఇప్పుడు ముక్కలు కూడా మిక్సీలో వేసేస్తాను. వేసి కలిపిన తర్వాత టమాటా ఊట ముక్కలు బాగా కలిపేసాను. రెండు కలిపిన పేస్ట్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె కొలత పెట్టుకోవాలి. అరసాలకి కొంచెం ఎక్కువ, సాల్ట్కి బాగా తక్కువ. ఈ గిన్నెతో ఈ కారం వేయాలి. ఇందులో వేసి బాగా కలపాలి. కారం కలిపిన తర్వాత కలర్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుని కలుపుకోవాలి. తాలింపు వేయడానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎల్లుల్లిపాయలు. బాగా ఆయిల్ కాగాక ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు జీలకర్ర వేద్దాం. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు. జీలకర్ర బాగా వేగింది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు అయితే దింపే ముందు వేయాలి. అట్లతో కలిపేస్తే మాడిపోతాయి. ఎల్లుల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసాం. చాలా బాగా వేగింది. చూసారా, బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. కరివేపాకు. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పచ్చళ్ళలో కలుపుకోవడమే. కారం, చింతపండు, టమాటా ముక్కలు, టమాటా ఊట కలిపింది. ఇది మూడు కలిపి ఇలా తయారు చేశాను. ఇప్పుడు ఇందులో మనం వేపు పెట్టుకున్న పోపు వేయాలి. వేసి బాగా తిప్పాలి. చాలా సులువు ఈ పచ్చడి పెట్టడం. ఎండబెట్టడం ఈ పనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా ఎండబెట్టడం వల్ల పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవదు. శనగపప్పు వేయడం వల్ల కమ్మదనం వస్తుంది. శనగపప్పు అయితే బాగా మాడనివ్వకూడదు. కొంచెం లైట్గా వేగాక కట్టేసి అందులో వేసేసుకోవాలి. తాలింపు వేసి బాగా కలిపాను.